ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంవత్సరానికి 36 లక్షలు లీజ్ అవుతుంది మేడం. అంటే 10 ఇయర్స్కి 4,32,00,000 అవుతుంది. ఐ రైట్? అవును మేడం. మీ డీల్ మాకు ఓకే. అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు తీసుకోండి. మిగతాది అగ్రిమెంట్ రోజునే ఇస్తాం. సూపర్. చేసిన అప్పులకి ఈఎంఐ కట్టడం చేత కాదు, కానీ కొత్త కాంట్రాక్ట్కి ₹1 కోటి అడ్వాన్స్ ఇస్తారా? ఏయ్, ఎవరు నువ్వు? అడగకుండా ఇంట్లోకి రావడమే కాకుండా అప్పులు అది ఇది అని అధిక ప్రసంగం చేస్తున్నావు. అల్లుడు గారు, ముందు ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి మాట్లాడండి. అట్టగా అత్తయ్య గారు. ఏట్ను మాట్లాడేదే? ముందు బయటికి నడో. ఒక్క నిమిషం ఆగండి సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఎవరి కోసం వచ్చానో అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఏం చెప్పినా వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. పిచ్చివాగుడు కట్టిపెట్టి మర్యాదగా బయటికి పో. అలాగే వెళ్తాను. మా బ్యాంక్లో తీసుకున్న హౌసింగ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్ అన్నిటికీ 6 నెలలుగా ఈఎంఐ కట్టడం లేదు. వాటన్నిటికీ ఈఎంఐ కట్టండి. ఇప్పుడే ఈ క్షణమే బయటికి వెళ్ళిపోతాను. చూడమ్మా, కుబేరుడికే అప్పులిచ్చేంత గొప్ప ఫ్యామిలీని పట్టుకుని మీ బ్యాంకులో అప్పులు చేసామంటావా? ఉప్పేదో పప్పేదో తెలుసుకొని వంట చేయాలి, లేదంటే అది కాస్త కంపు అవుతుంది. ప్రస్తుతం నువ్వు చేస్తున్న గొడవ అలాగే ఉంది. కట్టాల్సిన అప్పు కట్టకపోతే నెక్స్ట్ జరిగేది అదే. ఏయ్, నువ్వు ఎవరింటికొచ్చావో తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నోటికొచ్చినట్టు వాగితే ఆ తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? అన్ని తెలుసుకునే వచ్చాను. ఇది జానకమ్మ గారి ఇల్లు, అవునా? అవును. ఈ విజిటింగ్ కార్డ్ మీదేనా? మాదే. అయితే నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. మీరే రాంగ్ ట్రాక్లో ఉన్నారు. అందుకే బ్యాంకుల దగ్గర కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బుతో ₹1,000 చీరలు కట్టి, ₹1,00,000 నగలు పెట్టి, ₹1,00,000 కారులో తిరగగానే సరిపోదు. చేసిన అప్పు తీర్చాలన్న బుద్ధి కూడా ఉండాలి. పైగా చేసిన అప్పులు సరిపోవన్నట్టు కొత్త బిజినెస్కి డీల్ కూడా చేస్తున్నారు. నోర్మోయ్, నోర్మోయ్. ఇంకొక్క మాట మాట్లాడేవంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. సుహాసిని, మనమంటే గిట్టని వారు మన పరువు తీయడానికే దీన్ని పంపించినట్టున్నారు. దీన్ని మెడబట్టుకుని బయటికి గెంటేయండి. ఓ, అప్పు తీర్చుమని అడిగితే మెడ పట్టుకుని బయటకు గెంటుతారా? బ్యాంకు వాళ్ళంటే అంత లోకమైపోయారా? ఇప్పుడు చెప్తున్నాను, సరిగ్గా 3 రోజుల్లోపు కట్టాల్సిన ఈఎంఐ కట్టారా సరే, లేదంటే ఏ ఇంటి నుంచి నన్ను మెడపట్టి బయటికి గెంటుతానన్నారో ఇదే ఇంటిని వేలంపాట పెట్టి అమ్మేస్తాను. జాగ్రత్త. ఏం కూసావే? మా ఇంటిని వేలంపాట వేయిస్తావా? ఎంత ధైర్యం లేకపోతే అంత మాట అంటావే నిన్ను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.